వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. మీరు చూస్తుంది టీ న్యూస్. నేను కార్తిక్. హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో కేసీఆర్ పాలన స్వర్ణయుగం, అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపారన్న ఎమ్మెల్సీ కవిత. పేదల సొంతింటి కల నెరవేరుస్తున్న రాష్ట్ర సర్కార్, సిరిసిల్ల పరకాల నియోజకవర్గాల్లో గృహప్రవేశాలు. బోనాల పండుగల గ్రామాల్లో అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్న ఎమ్మెల్యేలు. ఘనంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే వేడుకలు, రోమాంచితంగా సైనికుల విన్యాసాలు. వన్డే వరల్డ్ కప్లో టీమిండియా తొలి మ్యాచ్, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్. సీఎం కేసీఆర్ పాలన తెలంగాణలో స్వర్ణయుగాన్ని తీసుకొచ్చిందని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. అన్ని రంగాల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలబడిందని గుర్తు చేశారు. లండన్ పర్యటనలో ఉన్న కవిత నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలుమ్ని అసోసియేషన్ యూకే సభ్యులతో మాట్లాడారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. మహిళా రిజర్వేషన్లు, తెలంగాణ అభివృద్ధి, తన రాజకీయ జీవితం వంటి అంశాలపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. తెలంగాణ ఏర్పడిన వెంటనే సకల జనుల సర్వే నిర్వహించామని, దానివల్ల రాష్ట్రంలోని ప్రజల సామాజిక ఆర్థిక స్థితిగతుల వివరాలను సేకరించామని కవిత తెలిపారు. ప్రజలను పైకి తేవడానికి ప్రస్తుతం ఆ వివరాలు ప్రభుత్వానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం కులవృత్తుల వారికి అనేక ప్రోత్సాహకాలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నారన్నారు. చెరువులు మరమ్మత్తు చేసి ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేయడం వల్ల రాష్ట్రంలోని మత్స్యకారుల జీవితాల్లో గణనీయమైన మార్పు వచ్చిందని వివరించారు. దళిత బంధు వంటి పథకాల వల్ల ఆ వర్గాల్లో ఆర్థిక శక్తి పెరిగిందని, ఆ వర్గాల వారు పరిశ్రమలు స్థాపించే స్థాయికి ఎదిగారని చెప్పారు. తెలంగాణ విద్యా వ్యవస్థలోనూ సమూల మార్పులు వచ్చాయని కవిత తెలిపారు. క్రీడలను కూడా ప్రోత్సహిస్తున్నామని, ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో చదివే మాలావర్త పూర్ణమౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించిందని ప్రస్తావించారు. మైనార్టీలకు ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలను నెలకొల్పామన్నారు. మోడల్ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంతో బోధిస్తున్నామని, ప్రతి జిల్లా కేంద్రంలో ఎస్సీ ఎస్టీల కోసం ప్రత్యేకంగా హాస్టల్తో కూడిన డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేశామన్నారు. హరితహారం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాల గురించి కవిత వివరించారు. సీఎం కేసీఆర్ కృషి వల్ల తెలంగాణ ప్రగతి పథంలో నడుస్తుందని, సంపద సృష్టించి గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పరిపుష్టి చేయాలన్నది తమ అధినేత సీఎం కేసీఆర్ ఆలోచనని తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి లేఖ రాశారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. స్కూల్ చిన్నారుల బ్రేక్ఫాస్ట్ పథకంపై కూడా రాజకీయం చేయడం ఆయన మండిపడ్డారు. అడ్డగోలు సంపాదన, దోపిడీకి అలవాటు పడిన రేవంత్కు పేదింటి పిల్లల ఆకలి బాధలు తెలియవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న బ్రేక్ఫాస్ట్లో చిన్నారుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంటే రేవంత్ కళ్ళల్లో ఎందుకు నిప్పులు పోసుకుంటున్నారని నిలదీశారు. 23 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు ఒక తాతలాగా సీఎం కేసీఆర్ పౌష్టికాహారం అందిస్తున్నారని తెలిపారు. అయినా సీఎం కేసీఆర్పై దాడి చేయడం రేవంత్ మానసిక దౌర్బల్యానికి నిదర్శనమని ఫైర్ అయ్యారు. రేవంత్తో పాటు కాంగ్రెస్ నేత రాజకీయ కుటిల బుద్ధికి ప్రజలు తొందరలోనే బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
హైదరాబాద్ బస్ భవన్లో టీఎస్ఆర్టీసీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి. సీఎం కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. ఆర్టీసీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు. ఉద్యోగులతో కలిసి సంస్థను నెంబర్ 1 స్థానంలో నిలుపుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్ గారి సారథ్యంలో, కేటీఆర్ గారి దక్షతలో, వారి మున్సిపల్ శాఖ మంత్రిగా వారి స్థాయిలో పనిచేసే భాగ్యం కూడా నాకు దక్కింది. అదే కోవలో ఆర్టీసీ చైర్మన్గా నాకు ఒప్పచెప్పిన బాధ్యతలు, నాపై నమ్మకం ఉంచి నా పైన పెట్టిన బాధ్యతలను ఈ 22 నెలల ప్రయాణంలో ఏ మేరకైతే శక్తానుసారం పనిచేసిందో వారి ఆశీర్వాదంతో, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సూచనలతోటి తప్పకుండా నిండుగా బాధ్యతలు నిర్వహించి దీంట్లో పనిచేస్తున్న దాదాపు 45 నుంచి 50 వేల మంది ఎంప్లాయీస్ కలుపుకొని దక్షుడైన ఎండీ గారు సజ్జనార్ గారు ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అనుభవజ్ఞులు ఉన్నారు, శ్రీనివాసరాజు గారు, ఇందాక కలిసిన స్టాఫ్ అంతా కూడా అనుభవజ్ఞులు ఉన్నారు. ప్రభుత్వంలో కలిసింది కాబట్టి, ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు కాబట్టి, రాష్ట్రంలో ఉన్న కార్పొరేషన్లో అతిపెద్ద కార్పొరేషన్ కాబట్టి ముఖ్యమంత్రి గారు నా పైన పెట్టిన ఈ బాధ్యతను, నమ్మకాన్ని నిండుగా నిర్వహించి దీన్ని డెవలప్ చేస్తాను. ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగస్తుల, కార్మికులందరూ కూడా వారిలో ఒకరిని కలిసి పనిచేసి లాభాలలో తీసుకొచ్చి ప్రభుత్వానికి కూడా పేరు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పడం గర్వపడుతున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. సీఎం కేసీఆర్ చిత్రపటానికి దివ్యాంగులతో కలిసి పాలాభిషేకం చేశారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. దివ్యాంగుల పింఛన్ను 3016 నుంచి 4016 రూపాయలకు పెంచిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో 200 ఉన్న పింఛన్ను ఇప్పుడు ఏకంగా 4016కు పెంచారని కొనియాడారు. పేదల సంక్షేమం కోసమే సీఎం కేసీఆర్ నిరంతరం ఆలోచిస్తారని తెలిపారు. ఎన్నికల కోసం ప్రకటించే మేనిఫెస్టోలో ప్రజలకు మరిన్ని వివరాలు ప్రకటిస్తారని వెల్లడించారు. ఇక అంతకుముందు ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, వెంకటేశ్వర కాలనీ డివిజన్ పరిధిలోని లబ్ధిదారులకు చెక్కులు అందించారు. మన కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మిలో భాగంగా అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్, మరి అదేవిధంగా వికలాంగులకు 3000 నుండి 4016 రూపాయలు చేసినటువంటి సందర్భంలో వాళ్ళకు చెక్కులు పంపిణీ కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలు పేద ప్రజల యొక్క ఆర్థిక స్తోమతను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి స్కీమ్లో భాగంగా లబ్ధిదారులందరికీ ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. అదే కాకుండా రాబోయేటువంటి రోజుల్లో కూడా రేపు 16వ తేదీ నాడు ముఖ్యమంత్రి గారు వరాల జల్లు మరి రాబోతున్నది. తప్పకుండా ఏదైతే మరి గ్యారంటీ కార్డులని గ్యారంటీలు ఏవి ఇస్తున్నారో మరి వాళ్ళందరికీ మరి గుణపాఠం చెప్పే విధంగా తప్పకుండా కేసీఆర్ గారి మరి 16వ తేదీ నాడు ఎన్నికల ప్రణాళికలో దిమ్మ తిరిగేటువంటి ప్రణాళిక వస్తుంది. ఆ ప్రణాళిక వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాలందరూ కూడా తప్పకుండా కేసీఆర్ గారితో ఉంటారు. హైదరాబాద్ పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది. దేశంలో అభివృద్ధి చెందిన ఇతర నగరాలకు వెనక్కనెట్టి పెట్టుబడులను ఆకర్షిస్తుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంతర్జాతీయ పెట్టుబడుల్లో భాగ్యనగరం అగ్రస్థానంలో నిలిచింది.
ప్రపంచ దిగ్గజ సంస్థలు సైతం హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతుండడం విశేషం. జాతీయ అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు హైదరాబాద్ నగరం కేరాఫ్గా మారింది. అభివృద్ధి పరుగులో దేశంలోని బెంగళూరుతో పాటు ఇతర నగరాలను హైదరాబాద్ ఎప్పుడో దాటేసిందని దిగ్గజ పారిశ్రామికవేత్తలే కొనియాడుతున్నారు. తాజాగా కేన్స్ టెక్నాలజీ పెట్టుబడి సైతం హైదరాబాద్కు తరలి రావడమే ఇందుకు నిదర్శనమంటున్నారు. ఇప్పటికే అనేక అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు తమ ప్రధాన కార్యాలయాలను ఇక్కడే ఏర్పాటు చేసుకున్నాయి. తాజాగా సెమీ కండక్టర్ల రంగంలో కేన్స్ టెక్నాలజీ దాదాపు 2,800 కోట్ల రూపాయల పెట్టుబడితో పరిశ్రమ స్థాపనకు ముందుకొచ్చింది. టెక్నాలజీ రంగంలో బెంగళూరుకు హైదరాబాదే పోటీ అనే వాదన గతంలో ఉండేది. కొన్నేళ్లుగా ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తెలంగాణ ప్రభుత్వ ప్రగతిశీల విధానాలు, మంత్రి కేటీఆర్ నిరంతర కృషితో ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఈవీ తదితర రంగాల్లో అనేక అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు హైదరాబాద్కు తరలివచ్చాయి. ఈ అభివృద్ధి పరుగులో హైదరాబాద్ బెంగళూరును ఎప్పుడో దాటేసిందని విశ్లేషకుల అంచనా. ఇప్పటికే కుంగరకలాన్లో ఫాక్స్కాన్ సంస్థ తమ కార్యకలాపాలను ఏర్పాటు చేస్తుండగా అదే ప్రాంతంలో సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు కేన్స్ టెక్నాలజీ భారీ పెట్టుబడితో ముందుకొచ్చింది. ఫాక్స్కాన్తో పాటే అనేక అనుబంధ సంస్థలు క్యూ కడతాయని వాణిజ్య రంగ ప్రముఖులు చెప్పడం ఇప్పుడు నిజమైంది. సీఎం కేసీఆర్ ప్రభుత్వం రూపొందించిన పాలసీలు, కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, ఇండస్ట్రియల్ పార్కులు, నిరంతర విద్యుత్, నీటి సరఫరా, అంతర్జాతీయ విమానాశ్రయం, లగ్జరీ హోటళ్లు దేశంలోని ఇతర నగరాల కంటే హైదరాబాద్ను ఒక మెట్టుపైన ఉంచుతున్నాయి. దేశంలోని ఏ ప్రాంతానికైనా గంటల వ్యవధిలోనే చేరుకునే అవకాశం ఉండడం, ఇలా అనేక అంశాలు హైదరాబాద్ను పెట్టుబడుల గమ్యస్థానంగా నిలబెట్టాయి. ఒకవైపు హైదరాబాద్కు పెట్టుబడులు క్యూ కట్టగా మరోవైపు బెంగళూరుపై పెట్టుబడిదారుల ఆశలు సడలుతున్నాయి. రోజురోజుకు బెంగళూరు సిటీ సమస్యల వలయంలో చిక్కుకోవడం, అదుపులేని ట్రాఫిక్, నాసిరకం మౌలిక సదుపాయాలు పెట్టుబడిదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. స్థానిక ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడంతో ఇకపై బెంగళూరుకు కొత్త పెట్టుబడులు వస్తాయనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. ఇక తెలంగాణ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ప్రస్తుతం దేశంలోనే మోస్ట్ హ్యాపెనింగ్ సిటీగా పేరు గడించింది. పెట్టుబడిదారులకు మెరుగైన సౌకర్యాల కల్పనతో పాటు మౌలిక సదుపాయాలు, ఎప్పటికప్పుడు ట్రాఫిక్ చెక్ పెట్టడం హైదరాబాద్ అభివృద్ధికి దోహదపడుతోంది. కర్ణాటకలో అధికారం కోసం కాంగ్రెస్ నేతలు అడ్డగోలు హామీలు ఇచ్చారు. నోటికొచ్చిన పథకాన్ని మేనిఫెస్టోలో పెట్టి ప్రజలను మోసం చేశారు. తీరా గద్దెనెక్కిన తర్వాత పథకాల అమలుపై చేతులెత్తేశారు. పథకాల అమలు కోసం పైసలు లేవంటూ జనానికి మొహం చాటేస్తున్నారు. కొత్త పథకాల అమలు చేసేందుకు పాత పథకాలను అటకెక్కిస్తున్నారు. అధికారమే పరమావధిగా గత కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ 5 గ్యారంటీ పథకాలు ప్రకటించింది. అలవికాని హామీలతో ప్రజలను మభ్యపెట్టింది. నమ్మి నానపోస్తే పుచ్చి బుర్రలైన చందంగా తయారైంది కర్ణాటక ప్రజల పరిస్థితి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గాని అసలు కథ అర్థం కాలేదు అక్కడి ప్రజలకి. కాంగ్రెస్ చెప్పిన 5 గ్యారంటీ పథకాలు అమలు చేయాలంటే ఏటా 52,000 కోట్ల రూపాయలు కావాలని సిద్ధరామయ్య చేతులెత్తేశారు. వానమొగులు చూసి నిండు కుండల నీళ్లు పారబోసుకున్నట్లయింది కన్నడ ప్రజల పరిస్థితి. ఎన్నికల సమయంలో అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత నరకాన్ని చూపిస్తున్నది. కాంగ్రెస్ ఇచ్చిన అలవికాని హామీలు ఇప్పుడు ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాయి. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు పాత పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కిస్తున్నది. ఒకవైపు ఎన్నికల్లో ఇచ్చిన 5 గ్యారంటీ పథకాలను అమలు చేయాల్సిందేనని కర్ణాటకలో ప్రజల నుండి ఒత్తిడి పెరుగుతోంది. అటు ప్రతిపక్షాలు సైతం పట్టుబడుతున్నాయి. అమలు చేద్దామంటే నిధులు సరిపోవడం లేదు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. నిధుల కొరత మూలంగా అప్పటికే కొనసాగుతున్న పథకాలను అటకెక్కిస్తున్నది.
అయినప్పటికీ నిధులు చాలక అన్ని రంగాలపై పన్నుల భారం మోపుతున్నది. ఎన్ని చేసినా చెప్పిన 5 గ్యారంటీ పథకాలను సంపూర్ణంగా అమలు చేయటం లేదు. అధికారం చేపట్టగానే అన్న భాగ్య పథకం ప్రారంభిస్తున్నామని హంగామా చేసింది. అంతలోనే కేంద్రం బియ్యం ఇవ్వడం లేదని సాకుగా చూపి ఆ పథకాన్ని దాదాపుగా గంగలో కలిపేసింది. బియ్యానికి బదులు డబ్బులిస్తామని ప్రకటించి అందులోనూ మెలికపెట్టింది. గతంలో రేషన్ షాపుల్లో బియ్యానికి కిలో ధర ఎంత ఉందో అంతే ఇస్తామని చావు కబురు సల్లగా చెప్పింది. ఈ లెక్కన ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో మార్కెట్లో 2 కిలోల బియ్యం కూడా రావని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక శక్తి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో కర్ణాటక ఆర్టీసీ దివాళా తీస్తున్నది. డీజిల్ కు డబ్బులు లేక అనేక మార్గాల్లో బస్సులను నడపడమే నిలిపేశారు. బస్సులే లేనప్పుడు ఉచిత ప్రయాణ పథకం ఉంటే ఎంత లేకుంటే ఎంతని మహిళలు మండిపడుతున్నారు. మిగిలిన పథకాల అమలుతో కర్ణాటక ఖజానా ఖాళీ అయింది. కర్ణాటకలో కాంగ్రెస్ చెప్పిన 5 గ్యారంటీ పథకాల అమలు కోసం నిధులు సరిపోవడం లేదు. పాత పథకాలు ఆపివేసినా డబ్బులు చాలడం లేదు. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ప్రజలపై పన్నుల భారం పెరిగింది. సాక్షాత్తు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 5 గ్యారంటీ పథకాలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకాల మూలంగా ఇతర అభివృద్ధి పనులన్నీ నిలిచిపోయాయని చెబుతున్నారు. పాత పథకాలు ఎందుకు ఆపారని నిలదీస్తున్న ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు వారి నియోజకవర్గాల్లో ప్రజల నుంచి ఇబ్బందికర పరిస్థితులు తప్పడం లేదు. అందుకే ఇటీవల కొత్త ఎమ్మెల్యేలందరూ ఇటీవలే సీఎం సిద్ధరామయ్యను కలిసి అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వాలని అడిగారు. కానీ 5 గ్యారంటీ పథకాల మూలంగా ఖజానాలో డబ్బు లేదని, చిల్లి గవ్వ కూడా ఇవ్వలేమని ఆయన చేతులెత్తేశారు. ನಮ್ಮನ್ನ ಮಲಗಿಸ್ಬಿಟ್ಟಿದ್ದಾವೆ ಹೇಳಿದಂಗೆ ಈ 5 ಗ್ಯಾರಂಟಿ ಈ ಬಜೆಟ್ ಮುಗಿಯೋವರೆಗೂ ನಾವೇನು ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ. ಮುಂದಿನ ಬಜೆಟ್ನಲ್ಲಿ ಪ್ರಸ್ತಾಪ ಮಾಡಿ అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వలేమని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చెప్పడంతో సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే తిప్టూరు ఎమ్మెల్యే షడాక్షరి 5 గ్యారంటీలు తమ కొంప ముంచాయని బహిరంగంగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలు, బెంచీలు ఏర్పాటు చేయడానికి డబ్బడిగినా సీఎం స్పందించలేదని తెలిపారు. సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ ఏకంగా సొంత ప్రభుత్వంపైనే శాపనార్థాలు పెట్టారు. ఖజానా ఖాళీ చేసే 5 గ్యారంటీ పథకాలు అవసరమా అని ప్రశ్నించారు. పథకాల అమలు కోసం మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వం డబ్బులు గుంజుతున్నదని ఆరోపించారు. కర్ణాటకలో అధికారం కోసం కాంగ్రెస్ 5 గ్యారంటీ పథకాలు ప్రకటించింది. ఇప్పుడు అవే పథకాలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. అవే పథకాల మూలంగా సొంత పార్టీ నేతలే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇక ప్రజల కష్టాలు దేవుడెరుగు. కాంగ్రెస్ అంటే కపట నాటక పార్టీ అని కర్ణాటకలో పాలన చూస్తే అర్థమవుతోంది. కొత్త పథకాలు సరిగ్గా అమలు చేయటం లేదు. కొత్త పథకాల కోసం పాత పథకాలను అటకెక్కించారు. ఇప్పుడు కర్ణాటకలో ప్రజల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. అందుకే తెలంగాణ ఎన్నికల నేపథ్యంలోనూ ఇక్కడ కాంగ్రెస్ సైతం 6 గ్యారంటీలంటూ హంగామా చేస్తున్నది. అధికారం కోసం అలవికాని హామీలను గుప్పిస్తున్నది. నమ్మి మోసపోతే గోస తప్పదని స్వయంగా తెలంగాణ ప్రజలే చెబుతున్నారు. రాజకీయ చైతన్యం గల తెలంగాణ నేలపై కాంగ్రెస్ గ్యారంటీ పథకాల పాచికలు పారవని విశ్లేషకులు అంటున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్.